ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరిలో బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీ వీడలేదు. ముగ్గురు మైనర్లు బాలికపై అత్యాచారం చేసి ఎత్తిపోతల్లో పాడేసినట్లు తెలిపారు. దాంతో బాలిక మృతదేహం కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయినా బాలిక మృతదేహం లభ్యం కాలేదు. దాంతో పోలీసులు మరో కోణంలో దర్యాప్తు చేపట్టారు. బాలిక మిస్సింగ్ కేసుపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష చేపట్టారు. డీజీపీతో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్నారు. కేసును త్వరితగతిన విచారణను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణను పూర్తి చేయాలన్నారు. శాంతి భద్రతలకు ఆటంకం లేకుండా వ్యవహరించాలన్నారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కేసుకు సంబంధించిన పలు విషయాలపై ఆరా తీశారు. సంబంధించి బాలిక అత్యాచారం కేసుకి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనిలో? ఏమని ముచ్చుమరి బాలిక అదృశ్యం అయితే ట్విస్టుల పైన ట్విస్ట్ వస్తూ ఉంది. ఇప్పటికైతే ఇంకా ట్రేస్ అవుట్ చేయలేదు. ఈ విషయంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ బాలిక అంటే ఏదైతే పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు బాలురు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్షన్ పోలీసులకు చెప్తా ఉన్నారు. ఒకసారేమో నీళ్ళలో భరేసామంటున్నారు, ఒకసారి పాతి పెట్టామంటున్నారు. ఈ విధంగా అంటే పిల్లలు పోలీసులను ఆట పట్టిస్తున్నారా లేక తప్పు పట్టిస్తున్నారా అర్థం కాని పరిస్థితి. అంటే మైనర్ బాలురు కావడంతో పోలీసులు కూడా ఎలాంటి అంటే ఫిజికల్ యాక్షన్ చేయలేక అంటే వాళ్ళతో సమాచారం రాబట్టలేక తికమక పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రోజు రోజుకైతే ముచ్చుమరి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆమెని. ఎందుకంటే బాధిత తల్లిదండ్రుల తరఫున ప్రజా సంఘాలు, విద్యా సంఘాలు అలాగే అందరూ కూడా గళమెత్తి వినిపిస్తున్నమాట. పోలీసులు ఘోరంగా వైఫల్యమయ్యారు, ప్రభుత్వం ఉందా లేదా అనే యాంగిల్లో కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇది 7వ రోజు. ఈ రోజు పోలీసులు కూడా అంటే నిస్సహాయత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే వీళ్ళు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో అంటే బాలిక అదృశ్యం వెనుక ఏదైనా పెద్దల హస్తం ఉందా లేకపోతే ఏదైనా క్షుద్ర పూజలు చేశారనే యాంగిల్లో కూడా ఇప్పుడు మనకు తెలుస్తా ఉంది. మరి ఇది ఈ ఎపిసోడ్ కి ఏ విధంగా ఎండబడుతుంది, పోలీసులు ఎటు తేలుస్తారో లేకపోతే సింపుల్ గా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని వదిలేస్తారా అనేది కూడా తెలియాల్సింది ఆమెని. అంటే బసవరాజ్, ఆ బాలురే వాళ్లే చెప్పారు కేవలం కేసుని మిస్లీడ్ చేయడానికే ఇలాంటి ఒక వాతావరణం క్రియేట్ చేస్తాం, క్షుద్ర పూజలు అన్న వాతావరణం అని. మరి ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పేది బాలిక మృతదేహాన్ని అందులో పాడేశాం కాలువలో అంటున్నారు. అది మాత్రం ఎంత మేరకు నమ్మొచ్చు? ఇప్పుడు పోలీసులకి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా పోయింది. అనుమానితులుగా భావిస్తున్న ఈ ముగ్గురు బాలురు చెప్పిందే వింటున్నారు. వాళ్ళు మైనర్లు కావడం వల్ల వాళ్ళకి గద్దించలేక లేదా ఏదైనా కొంచెం దెబ్బలు బట్టి నిజాలు రాబట్టలేక వీళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. అయితే వాళ్ళ పిల్లల పేరెంట్స్ ని కూడా పిల్లంపించి ఈ రోజుకైతే జూపడ బంగ్లా పోలీస్ స్టేషన్ లో వాళ్ళని అక్కడ తీసుకొచ్చి నయానో భయానో అంటే వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అంటే పిల్లల పరిస్థితిని బట్టి చూస్తే ఇంత క్రూయల్ గా ఇది చేశారా, వీళ్ళతో ఇది సాధ్యమా? ఎందుకంటే 5వ తరగతి చదువుతున్న కానీ ఒక వస్తువు పోగొట్టుకున్నట్లు అంత ఈజీగా అయితే పోగొట్టు మాయం చేయలేరు కదా. ఈ బాలికను అంత హతమార్చి లేదా రేప్ చేసి అదృష్టం అంటే ఎవరికి అంటే చట్ట పరిధిలో పోలీస్ శాఖకే దొరికినట్టు చేసినారంటే జాగిలాలతో కూడా వెతికారు, స్టీమర్ ద్వారా గజేత ద్వారా ఏదైతే ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ లో వెతికారు. అప్పటికీ దొరకని పరిస్థితి, కనీసం అది ఆచూకీ తెలియని పరిస్థితి అని. అంటే బస్వరాజ్, అంటే ఏ యాంగిల్స్ లో చూస్తున్నారు? కేవలం ఈ బాలుర యాంగిల్లో మాత్రమే చూస్తున్నారా? లేదు, ఇప్పుడైతే పోలీసులు అంటే మరో యాంగిల్లో ఆలోచన చేస్తున్నారు. వెనక అదృశ్య శక్తులు ఉన్నాయా, ఈ పిల్లల ద్వారా ఏదన్నా ఎవరైనా ఆడిస్తున్నారా అనే యాంగిల్ అయితే అంటే నిన్న రోజైతే డిఐజీ రంగంలో దిగి అంటే ఏదైతే ముచ్చుమరి గ్రామం చేరుకుని బాలురిని అంటే విడివిడిగా అంటే వేరువేరుగా బయటకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు. అంటే మరి చేయడం వల్ల బాలురు ఒకసారేమో పక్కన ఉన్న ఎల్ఎల్సి కెనాల్ అన్నారు, తర్వాత ముచ్చుమరి శ్మశాన వాటిక, మళ్ళీ ఆ తర్వాత కొణిదెల శ్మశాన వాటిక అన్నారు. అక్కడ ముళ్ళ కంపలు ఉంటే ముళ్ళ కంపలు చూపించారు, ముళ్ళ కంపలు తొలగించారు. అదేవిధంగా శ్మశానం అన్నందుకు జేసీబీతో తవ్వకాలు కూడా చేస్తా ఉన్నారు కొన్ని చోట్ల. అంటే పోలీసులు మొత్తం మీద ఈ పిల్లలకి అంత సాహసం అంత క్రూరత్వం లేదు, కానీ దీని వెనక ఏదో అదృశ్య శక్తి ఉంది. అంటే ఎలాంటి కథ కమామిషు జరిగిందనే యాంగిల్లో అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ.